హాయ్ అండి. ఇవాళ వచ్చేసి వెజ్‌లోకైనా, నాన్ వెజ్‌లోకైనా ఇంట్లోనే హోమ్‌మేడ్ గరం మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఇలా గరం మసాలాను తయారు చేసుకొని కూరల్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసినా కూడా కూరలు మంచి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్లేవర్‌ఫుల్ గరం మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా సోపు వేసుకోవాలి. ఈ గరం మసాలా సోపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి లవంగాలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 7-8 దాకా స్టార్ ఫ్లవర్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచులంత దాల్చిన చెక్క వేసుకొని ఒక 10-15 దాకా ఇలాచీ వేసుకోవాలి. ఒక 2 మరాఠీ మొగ్గల్ని వేసేసుకొని అలాగే బిర్యానీ ఆకులను కూడా 2 వేసుకోవాలి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే ఈ మసాలా దినుసుల్ని పెంచి తీసుకోండి. ఇవే కాకుండా మీ దగ్గర ఏమైనా ఇంకా మసాలా దినుసులు ఉన్నట్లయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 6-7 నిమిషాల పాటు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. గింజలు ఏవి మాడిపోకుండా సెగ లోపలి దాకా తగిలి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేస్తున్నట్లనే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 6-7 నిమిషాల పాటు వేయించుకొని ఇవన్నీ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్నని మంటపై వేయించుకున్నట్లయితే చిన్న దినుసులు పెద్ద దినుసులు అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇలా వేయించేసుకొని మసాలా దినుసులన్నీ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్లో అలాగే ఉంచకుండా ఇలా కదిలించుకున్నట్లయితే మనకి ఈవెన్గా హీట్ ఎక్కుతాయి. ఈ విధంగా వేడి చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ మసాలా దినుసుల్ని ఎక్కడ మాడిపోకుండా ఇలా వేయించుకొని తీసుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఎక్కడ బరకగా లేకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పొడి చేసుకొని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. ఇలా ఇంట్లోనే గరం మసాలాను తయారు చేసుకున్నట్లయితే మనం షాప్లో ప్యాకెట్ గరం మసాలాని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ గరం మసాలా వెజ్లోకి కానీ నాన్ వెజ్ రెసిపీస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా కూరలు చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నట్లయితే కూరలు కూడా చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా ఇంట్లోనే గరం మసాలాను తయారు చేసుకోండి. హోమ్మేడ్ గరం మసాలా చాలా బాగుంటుంది. ఈ గరం మసాలా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.